హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పూరీకి మేము ఎలా ప్లాన్ చేసామో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి. యాక్చువల్గా మేము ఫస్ట్ అనకాపల్లికి వెళ్తున్నామండి, ఎందుకంటే అక్కడ మా సిస్టర్ స్టే చేస్తున్నారు. సో అక్కడి నుంచి పూరికి ప్లాన్ చేసాం. అనకాపల్లి నుంచి వైజాగ్ దాకా ఈ డబల్ డెక్కర్ ట్రైన్లో ట్రావెల్ చేసామండి. అండ్ వైజాగ్ నుంచి కుర్తా జంక్షన్ వరకు మళ్ళీ ట్రైన్లోనే ట్రావెల్ చేసాము. ఎందుకంటే మనకి వైజాగ్ నుంచి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ లేవండి. సో మేము ఏంటంటే ఇలా స్ప్లిట్ జర్నీ చేసాం. వైజాగ్ నుంచి కుర్తా జంక్షన్ నుంచి పూరి వరకు అండి. మేము పూరికి రీచ్ అయ్యామండి. మా రూమ్ కూడా ఇక్కడ హోటల్ రూమ్ కూడా ఇలా పక్కనే ఉంటుంది. ఇదేంటంటే టెంపుల్కి వెళ్ళే రోడ్ అండి. వాకబుల్ డిస్టెన్స్, ఇక్కడి నుంచి టెంపుల్ వరకు వాకబుల్ డిస్టెన్సే అండి. ఇదే అండి మన పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. మనం ఫ్రంట్ గేట్కి వెళ్ళాలంటే బై ఆటో కానీ లేదా రిక్షా వల్ల కానీ వెళ్ళొచ్చు. పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. యాక్చువల్గా పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలో అత్యంతమైన పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటండి. 12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగదేవుడు ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ మనకు దర్శనమిస్తారండి. మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అంత రష్ అనిపించలేదు. ఈవినింగ్ టైం కల్లా చాలామంది వచ్చారండి. రష్ చాలా ఎక్కువ ఉంది. ఇదంతా మనకి ఈవినింగ్ టెంపుల్ దగ్గరండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో. అండ్ అక్కడి నుంచి కోనార్క్ టెంపుల్కి బై క్యాబ్ ద్వారా మేము వెళ్ళామండి. మధ్యలో మనకి పూరీ బీచ్ టచ్ అవుతుంది. ఇదేంటంటే మనకి పూరీ దేవాలయానికి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ బీచ్. మార్నింగ్ అయితే ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. అక్కడ మనకి హార్స్ రైడింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మనం చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి కోనార్క్ టెంపుల్ మ్యూజియం అండి. ఈ మ్యూజియంలో మనకి ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది టెంపుల్ గురించి. మనకు అక్కడ టెంపుల్స్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంలో ఉంటుందండి. ఈ మ్యూజియం చూడటానికి కూడా మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి పర్ పర్సన్. అండ్ మనకి కోనార్క్ టెంపుల్ గురించి ఒక చిన్న స్టోరీ కూడా ఇక్కడ ప్లే చేస్తారండి ఈ మ్యూజియంలోనే. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి వెళ్తే కనుక ఆ స్టోరీని చూడండి.
చూసారా అండి ఎంత బాగుందో. యాక్చువల్గా ఇక్కడ స్టోరీ ఏంటంటే అండి, కోనార్క్ దేవాలయం భారతదేశంలోని అద్భుతమైన ఆలయాల్లో ఒకటండి. ఇది 13వ శతాబ్దంలో గంగవంశరాజు నరసింహదేవుడు మొదట సూర్య భగవానునికి అంకితంగా ఇచ్చాడండి. పిల్లలతో వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం ఖచ్చితంగా చూపించండి. ఇదే అండి కోనార్క్ దేవాలయం. ఇదేంటంటే మెయిన్ ఎంట్రన్స్ అండి, కోనార్క్ దేవాలయానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయంలో ఒక మహారథంగా నిర్మించాడండి. దీనికి 24 భారీ రాతి చక్రాలు, 7 గుర్రాలు ఉన్నాయండి. ఇవి కాలచక్రాన్ని, సూర్యుని ప్రయాణాన్ని సూచిస్తున్నాయని చెబుతారు. ఆలయ గోడలపైన నృత్యం, సంగీతం, ప్రకృతి, మానవ జీవితం వంటి అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. యాక్చువల్గా ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే అండి, ఆలయం పూర్తయ్యే సమయంలో గోపురంపై చివరి రాయిని ఎలా అమర్చాలో శిల్పులు తెలుసుకోలేక ఆందోళన పడ్డారని, అప్పుడు కేవలం 12 సంవత్సరాల వయసున్న ధర్మపాదుడు వచ్చి సమస్యను పరిష్కరించి ఆ రాయిని సరిగ్గా అమర్చాడని చెప్తారు. కానీ రాజు శిల్పులను శిక్షించవచ్చని భావించి వారిని కాపాడేందుకు ధర్మపాదుడు సముద్రంలోకి దూకి ప్రాణత్యాగం చేసుకున్నాడని కథలో చెప్తారు. మళ్ళీ మనం పూరికి వచ్చామండి. ఆ నెక్స్ట్ డే మేము పూరి దర్శనానికి మళ్ళీ వెళ్ళాము. ఈ జెండాని రోజు సాయంత్రం పూట మారుస్తూ ఉంటారండి. ఈ పూరీ దేవుడి టెంపుల్ ఎదురుకుండా ఒక రోడ్ ఉంటుందండి, దాన్ని గ్రాండ్ రోడ్ అని పిలుస్తారు. ఇది 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడే ప్రతి సంవత్సరం రథయాత్రను చేస్తారండి. పూరి ఒక ఆలయం మాత్రమే కాదండి, అది భక్తికి, సాంప్రదాయానికి, సంస్కృతికి ప్రతీక. ప్రతి భక్తుడు ఒకసారైనా పూరి చూడాలని కోరుకుంటున్నాను. చూసారా అండి ఈవినింగ్ టైంలో ఎంత రష్ ఉన్నారు. అదిగో అండి వచ్చేసారు మన పూరి జగన్నాథ స్వామి.
అండ్ దర్శనం అయ్యాక మేము కాసేపు అలా టెంపుల్ చుట్టూ అలా నడుచుకుంటూ వెళ్ళామండి. నాకు తెలిసి ఈ టైంలో ఇంకా ఎక్కువ మంది రష్ ఉంటుందండి. ఎందుకంటే రథయాత్ర జరుపుతున్నారు గదా! ఇది మన మెయిన్ టెంపుల్ బయటండి. ఇలా ఈవినింగ్ టైంలో మనకి ఎవ్రీడే ఇలా జెండా చేంజ్ చేస్తూ ఉంటారండి. అండ్ టెంపుల్ దర్శనం అయ్యాక అలా రోడ్ సైడ్ ఫుడ్ ఇలా ఎంజాయ్ చేసామండి. స్వీట్స్ అన్నీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది స్వీట్స్. అండ్ దానికి ఆపోజిట్ కానీ ఇలా టిఫిన్స్ తినేవాళ్ళు ఇలా టిఫిన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడూ తినేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం భువనేశ్వర్ దగ్గరికి వచ్చేసామండి. అక్కడ బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా బీచ్లో ఎంజాయ్ చేయటం? నాకైతే చాలా ఇష్టమండి. ఆ బీచ్ చూసుకున్నాక ఇంక రిటర్న్ అయిపోయామండి ఇంటికి. మీరు కూడా తప్పకుండా దర్శించండి. పూరీ జగన్నాథ యాత్ర ఒక్కసారైనా చెయ్యండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.